ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పండగ విశేషం. మనకి నిజ జ్యేష్ఠ మాసంలో రేపు 29వ తేదీ సోమవారం రోజున పౌర్ణమి తిథి రాబోతుంది. ఆ రోజు మూలా నక్షత్రం కూడా ఉంది. అంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటేనే జ్యేష్ఠ మాసంతో కూడుకున్నటువంటిది. అంటే ఆ జ్యేష్ఠ నక్షత్రానికి అటు ఇటుగా అంటే మూలా నక్షత్రంలో కానీ లేదంటే ఒక్కోసారి అనురాధ నక్షత్రంలో కూడా అప్పుడు మనకి పౌర్ణమి వస్తుంది. కానీ జ్యేష్ఠ సంబంధం ఉంటుంది దానికి. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఎప్పుడు వెళ్ళిపోయింది మనకి 28వ తేదీ రాత్రి రేపు తెల్లవారుజామున 3:19 ఏదో జ్యేష్ఠ నక్షత్రం వెళ్ళిపోయి మూలా నక్షత్రం వచ్చింది. అంటే సోమవారం రోజున ఆ పౌర్ణమి మనకి మూలా నక్షత్రమే ఉంది. ఇటువంటి పుణ్యమైనటువంటి రోజులలో చంద్రుడి యొక్క ప్రభావం కూడా మన మీద అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి పరిపక్వత పొందడానికి, మానసిక దృఢత్వాన్ని పొందుకోవడానికి, మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరడానికి ఈరోజు తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన, చంద్రుని యొక్క ఆరాధన, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం, అలాగే సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో తప్పనిసరిగా మనము శివాభిషేకం చేసుకోవడం. తప్పకుండా ఈరోజు మరొకటి, విష్ణు సహస్రనామ పారాయణ ఎంత మనం చేయగలిగితే అంత విశిష్టతని పొందుకుంటాం. ప్రతిరోజు పండగే, ప్రతిరోజు ధార్మికమైనటువంటి విశేషాల్లో ప్రతిరోజు ప్రతి తిథి మనకి పండుగని కొన్ని విశేషంగా ఉంటాయి. అదే ఈరోజు మనకి 29వ తేదీని రైతన్నలకి చాలా మంచిగా వాళ్ళు వాడుకునేది ఏరువాక పున్నమి. అసలు వాళ్ళు ఇప్పుడేగా ఈ విత్తనాలు చల్లుకోవడం, దుక్కి దున్నుకోవడం, నార్లు వేయడం, నీరు పోయడం, ఇవన్నీ ఏరువాక పున్నమి. ఇది అసలు ఏరువాక పుణ్యం అంటేనే రైతన్నలకి మహాపండగ. దసరా, దీపావళి, సంక్రాంతి కంటే విశేష పండగ ఏరువాక పున్నమి పండగనే. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం అంటేనే, జ్యేష్ఠ అంటే పెద్దది, జ్యేష్ఠుడు అంటే పెద్దది, పెద్దవాడు. ఈ జ్యేష్ఠ మాసం పెద్ద మాసం అని అర్థం. ఈ పౌర్ణమి చంద్రుడు కూడా చాలా పెద్దగా కనపడతాడు. ఎందుకంటే ఆయన ఒక రకంగా మనం చెప్పాలంటే, సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఆయన సదరన్ వైపు అంటే దక్షిణాగ్రానికి వెళుతూ ఉంటాడు, వంగి ఉంటాడు. ఇప్పుడు తొందరలో మనకి దక్షిణాయనం ప్రారంభమవుతున్నటువంటి సమయం. కాబట్టి ఇది ఆధ్యాత్మికమైనటువంటి విశేషత ఒకటైతే, ఉత్తర భారతంలో వట సావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టుకు పూజించడం. ఇది ఏమిటండి, వట వృక్షానికి పూజ చేసేది ఏమిటండి? మర్రి చెట్టుకి మూఢనమ్మకం అనేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. సావిత్రి ఈ యొక్క యముడి దగ్గర నుంచి సత్యవంతుడి ప్రాణాలు కాపాడడానికి, సావిత్రి చేసినటువంటి యుద్ధానికి అంటే సావిత్రి చేసినటువంటి శ్రమకి యముడిని వెంటబడుతూనే ఉంటుంది, నా భర్త ప్రాణాలు నాకు ఇమ్మని చెప్పేసి. సో ఈ యొక్క పతివ్రత ధర్మానికి ప్రతీకగా మర్రి చెట్టుకి తన యొక్క దారాలు చుట్టి దీర్ఘ సుమంగళ యోగానికి ఈ యొక్క మర్రి చెట్టుని ఈ సావిత్రి నమస్కారం చేసుకొని అప్పుడు యముడు వెంటబడుతుంది. తప్పకుండా యముడు ఒక సత్యవంతుడి యొక్క ప్రాణాన్ని ఇచ్చేసి సావిత్రికి దీర్ఘ సుమంగళ యోగం కలిగిస్తాడు. కాబట్టి ఉత్తర భారతంలో ఎక్కువగా ఈ మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేయడం, అలాగే మనకి శ్రీకాకుళం వైపు, విశాఖపట్నం వైపు, అలాగే మహబూబ్ నగరు, అలాగే వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో కూడా ఈ తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు అంటే మర్రి చెట్టుకి దారం చుట్టి దీర్ఘ సుమంగళి యోగం కొరకు వాళ్ళు పూజిస్తాడు. మర్రి చెట్టుని పూజించడమే వట సావిత్రి వ్రతము అంటారు దాన్ని. సత్యవంతుడి కథను, సావిత్రి కథను విన్నవారికి దీర్ఘ సుమంగళి యోగం ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. పతివ్రత ధర్మాన్ని కాపాడు. అలాగే మనకి ఈ రైసోదలకి ఏరువాక పున్నమ కూడా బాగా ఉంటుంది అనే. అలాగే ఈ రోజున మనకి ఈ దుక్కి దున్ని ఈ పశువుల్ని పూజించే రోజు, అంటే పశువులని పూజించే రోజు కూడా మనకి ఈ యొక్క ఏరువాక పున్నమి కూడా చెప్పబడుతుంది. అలాగే మనము పూరీ క్షేత్రం వైపు వెళ్ళినట్టయితే ఈ కృష్ణుడికి, బలరాముడికి, సుభద్రలకు 108 కలశాలతో అభిషేకం చేసే ప్రక్రియ కూడా ఉంది. అందుకే ఈరోజు మనము భగవద్గీతలో ఖచ్చితంగా కొన్ని అధ్యాయాలు చదువుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. చంద్రుడి రోజైనటువంటి సోమవారం వస్తుంది కాబట్టి మానసిక పరిపక్వతకి మనం తప్పకుండా ఈ యొక్క పౌర్ణమి 29/6/2026 సోమవారం రోజున వస్తున్న పౌర్ణమిని తప్పకుండా మనము వ్రతము, పూజను, మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసుకోవడం అనేది విశేషంగా చెప్పబడుతోంది. ఇక్కడ మనకి చాలామంది అంటారు ఏంటో మూఢనమ్మకాలు, ఏందో మర్రి చెట్టు తిరిగితే దీర్ఘ సుమంగళ యోగం వస్తుందా,
ఎలా వస్తుంది అనేటువంటి వ్యక్తులకి ఖగోళ శాస్త్రంలో కూడా ఏర్పడేటువంటి ఈ పౌర్ణమి అంటే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున మే జూన్ నెలలో భూమి యొక్క ఉత్తరార్ధగోళము కాస్త దక్షిణ వైపు వంగి ఉంటుంది. అంటే దక్షిణ వైపు ఇలా వంగి ఉంటుంది, అంటే భూమి ఇలా తిరుగుతుంది, మీకు ఇలా రౌండ్గా తిరగదు, కాస్త ఇరుసు తెచ్చుకొని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దక్షిణం వైపు భూమి వంగి ఉంటుంది, అందుకే మనకి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనకి ఇవాళ చంద్రుడు మనకు కొద్దిగా రెడ్ సూపర్ జైంట్ కనబడతాడు, నిజంగా చెప్పంటే ఎర్రగా కనబడతాడు. అది మన జూన్లోనే కనపడిందని చెప్పి చెప్తుంటారు. బట్ ఈ రోజున పెద్ద చంద్రుడు పెద్ద నక్షత్రంగా కనపడేటువంటి అవకాశము, చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పర్యావరణానికి వ్యవసాయ అంటే అగ్రికల్చర్గా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం. నైరుతి ఋతుపవనాలు కూడా మనకి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి సమయంలోకే భారతదేశం మొత్తం కూడా విస్తరిస్తాయి. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చంద్రుడు రవి ఒక ప్రభావము చేత ఈ విధంగా మనకి వర్షాలు విరివిగా పడేటువంటి సమయము. కాబట్టి 29 తర్వాత మనకి మంచి వర్షాలు పడే అవకాశాలు బలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అంటే ఒక రకంగా భూమిలో నైట్రోజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, నత్రజని బాగా పెరిగి ఈ రైతులకి భూమి యొక్క సాంద్రత, భూమి యొక్క సారము అనుకూలవంతంగా ఉంటుంది. భూమిని విత్తులు నాటడానికి సహజంగానే శాస్త్రీయంగానే అది భూమి కాస్త నత్రజనిని పుచ్చుకొని ఉంటుంది. అప్పుడు మనకి విత్తులు నాటి మంచి మొలకలు వచ్చేసి పంట బాగా పండే అవకాశం ఉంటుంది. ఇది జీవశాస్త్రంలో బయలాజికల్ అండ్ బోటనీ వాళ్ళకి స్పష్టంగా తెలుస్తోంది. ఇక జీవశాస్త్రంలో వృక్షశాస్త్రంలో చూసినట్టయితే మనము మర్రి చెట్టు యొక్క విషయం ఏంటంటే వటసావిత్రి వ్రతంలోనే మర్రి చెట్టుకు పూజిస్తారు. ఈ పూజించి సైన్స్ ప్రకారం కడతారు. ఏంటో మర్రి చెట్టు తిరగడం ఏంటి మూఢనమ్మకం మీద అంటే, ఓరి పిచ్చోళ్ళారా ఈ జంజిలకి అర్థం కాని విషయాలు. తులసి మొక్కలో, మారేడు మొక్కలో, రావి మొక్కలో, మర్రి చెట్టులో, పగటిపూట వేప చెట్టులో ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటాయి. ఇవి బాగా విడుదల చేస్తాయి ఆక్సిజన్ని. కాబట్టి ఆడపిల్లలు ఈ యొక్క మాసంలో మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఆక్సిజన్ స్వీకరించి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి బలాన్ని పొందుకుంటారు, పరిపుష్టమైనటువంటి బలాన్ని పొందుకుంటారు. సంతాన సంబంధమైనటువంటి నెగిటివిటీని పోగొట్టుకొని సంతాన ప్రక్రియలో అనుకూలతని, దీర్ఘ సుమంగళ యోగాన్ని, మంచి మనస్తత్వాన్ని, ఆనందకరమైన జీవనానికి మర్రి చెట్టు ప్రదక్షిణ వల్ల ఆక్సిజన్ మెదడులోకి వెళ్ళి చాలా మంచి చైతన్యవంతమైనటువంటి తత్వం ఏర్పడుతుంది. కాబట్టి మర్రి చెట్టుకి ఈ సమయంలో మనము ప్రదక్షిణ చేసుకోవాలి. ఇది ఆక్సిజన్ని బాగా అందిస్తుంది. ఇక్కడ 21 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైనటువంటిదే. ఈ జంజిలకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి మనము. ప్రశాంతమైన గాలి, అధిక ఆక్సిజన్ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ యొక్క పౌర్ణమి అనేది గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు ఎలా వస్తాయి? రవిచంద్రులు సమాన దిశలో ఉన్నారు. ఈ రెండు శక్తులు, రెండు గ్రహాలు, రెండు నక్షత్రాలు ఈ నీటిని తమ వైపు లాక్కుంటున్నప్పుడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక ఈ సమయంలో మన యొక్క శరీరంలో కూడా 70% వాటరే ఉంటుంది. కొంతమంది మూర్ఖులు నీళ్లు ఉన్నాయా, నేను తాగడానికి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తావా అంటాడు ఒకడు. రక్తం కూడా నీటిదేరా, నీటి సాంద్రత కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి నీటి సాంద్రత విషయంలో సమయంలో మన బాడీలో కూడా ఒక రకమైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని, ఎక్కడ మర్రి చెట్టు కింద కూర్చొని, తులసి వనంలో కూర్చొని, బిల్వనంలో కూర్చొని ప్రశాంతంగా మనము ప్రాణాయామం చేసి ధ్యానము చేసుకున్నట్టయితే స్త్రీలకు కానీ పురుషులకు కానీ అనుకూలవంతమైన ఆరోగ్య ప్రక్రియ ఉంటుంది. హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇది మెడిటేషన్ వల్ల, పూజలు చేసినప్పుడు మానసిక ఏకాగ్రత వల్ల, శాస్త్రీయమైనటువంటి ఆక్సిజన్ అందుకోవడం వల్ల మనలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం. అంటే ఇక్కడ ఏమిటి? శాస్త్రీయ దృక్పథంలో ఏర్వాక పౌర్ణమి రైతులకి, వటసావిత్రి వ్రతం చేసుకోవడం వల్ల, ప్రదక్షిణ చేయడం వల్ల మర్రి చెట్టుకి ఆడవాళ్ళకి, ధ్యానము ఇతర ప్రక్రియల వల్ల పురుషులకి, జపము నామ స్మరణ వల్ల అందరి మనుషులకి ఒక అనుకూలవంతమైనటువంటి నిర్మలమైన ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి మనందరము ఈ జ్యేష్ఠ పౌర్ణమిని సద్వినియోగం చేసుకొని ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.